అందరికీ జై భీమ్. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు. మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. మన చుట్టుపక్కల జరిగే అంబేద్కర్ జయంతిని అంబేద్కర్ గారి ఆశయాలను ప్రతిబింబించేలా యువతకు, చిన్నారులకు అంబేద్కర్ గారి ఆలోచన విధానం తెలిసేలా సెలబ్రేట్ చేసుకోవాలని సమతా సైనిక దళ తరఫున జై భీములతో కోరుతున్నాం. అదేవిధంగా బొబ్బర్లంక చుట్టుపక్కల ప్రాంతాల వారు, ఆత్రేయపురం మండల వారు ముఖ్యంగా బొబ్బర్లంకలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేసి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం చేసి నివాళులు అర్పించాల్సిందిగా జై భీములతో కోరుతున్నాను. అదేవిధంగా రాజమండ్రిలో మధ్యాహ్నం నుంచి భారీ బైక్ ర్యాలీ జరుగుతుంది. ఈ భారీ బైక్ ర్యాలీలో రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల వారు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి భీమ్ జయంతిని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. క్వారీ సెంటర్లో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి గోకవరం బస్ స్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం వరకు జరిగే ఈ భారీ బైక్ ర్యాలీలో వేలాదిగా తరలి వచ్చి భీమ్ జయంతిని జయప్రదం చేయవలసిందిగా జై భీములతో కోరుతున్నా. బైక్ ర్యాలీకి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా జై భీములతో కోరుతున్నాను. బొబ్బర్లంక నుంచి బైక్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు మధ్యాహ్నం 3 గంటలకి స్టార్ట్ అవుతారు. బైక్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసే వారికి ఫ్లాగ్స్ కోసం కుంఫు మాస్టర్ శోభన్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. అందరం కలిసి భారీ బైక్ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ జై భీములతో కోరుతున్నాను. మరొక్కసారి ప్రతి ఒక్కరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్. జై భీమ్.